గాయ్స్ ట్రై చేద్దాం. హలో గాయ్స్, మేము బయటికి వెళ్తున్నాం. సో చూద్దాం మా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్తారో. ఎక్కడికి వెళ్తున్నా? పార్క్కి వెళ్తున్నావా? పార్క్ కాదు, ఎగ్జిబిషన్కి. జైన్ వీల్ ఎక్కుతావా? గుర్రం ఎక్కుతావా? ఎక్కుతా అది, అన్నీ ఎక్కుతా అది. స్మైలింగా అమ్మ ఏనది? మా హస్బెండ్ పార్క్ చేస్తున్నారు బండిని. ఇక్కడంతా సౌండ్గా ఉంది గాయస్. సో గాయస్ ఫైనల్ ఇక్కడైతే ఇంకా హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట. హార్స్ డ్రైవ్ కూడా. సో 100 రూపీస్ అంటే హార్స్ డ్రైవ్కి. సో ఇంకా లోపలికి వెళ్దామండి. సో లోపల అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మొత్తం కూడా పిక్స్ తీయడానికి పోస్టర్లు పెట్టారు. సన్ తర్వాత ఇట్లా డోర్స్ అట్లా అన్నీ కూడా చాలా అయితే బాగుందండి. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. చాలా కపుల్స్ కానీ అందరు కూడా ఫన్నీగా దిగడానికి బాగుందండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను పాప అయితే అన్నీ చూస్తున్నామండి. చూస్తుంటే బెలూన్స్ కావాలని నక్షత్రం అయితే చాలా గోల్ చేసిందండి. సో మళ్ళీ మనం రిటర్న్ అయితే ఎప్పుడు కొనుక్కుందాం డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీ ఎలాగలా చెప్పేసి దాన్ని అయితే కామ్ చేశారనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చూడండి. చాలా కాకపోతే ఎగ్జిబిషన్స్ అంటే ఇప్పుడు ఎందుకు జనం లేరంటే ఇక్కడ అండి. సో ఫెస్టివల్ టైంలో అయితే పిల్లలందరూ ఉంటారు కదా, ఆ టైంలో పెట్టారండి. సో మేము ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే జ్వరాలు అవన్నీ వస్తున్నాయి కదండి. సో అందుకనైతే నేను ఇంక ఈ విధంగా అందరు హాలిడేస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఉందని కనుక్కున్నాను. సో అందుకని సరదాగా అమ్మాయిని తీసుకుని వెళ్దాం అనేసి అయితే బయటకు వచ్చామండి. సో ఈ విధంగా ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి కావాల్సినవన్నీ కూడా. ఇవన్నీ వచ్చేసి చిల్డ్రన్స్కి సంబంధించినవన్నీ. ఇక్కడ పెన్నులు, తర్వాత బాల్స్ ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో అన్ని చిప్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ అంటే తెలుసు కదా మీకు, అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో సరదాగా ఎప్పుడైనా మీ సైడ్ కూడా ఈ విధంగా అరేంజ్ చేస్తే కొంచెం టైం మంది కాదనుకుని అయితే అందరు కలిసి వెళ్ళండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా మనసు కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఇలా అందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా వాటికి మనుషులు ఒకరికొకళ్ళు మింగిల్ అవుతుంటారు. మంచిగా ఎంజాయ్ చేసి ఒక మనసుకి అయితే ప్రశాంతమైన ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ పిల్లలకైతే కావాల్సిన గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నక్షత్రం అయితే అన్నీ చూసి చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ అయింది. మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడైతే నేను మా అక్క వాళ్ళు హైదరాబాద్ అయితే వెళ్ళాను. అక్కడ కూడా ఈ విధంగానే ఎగ్జిబిషన్ పెట్టారు. సో పెట్టినప్పుడు అయితే నేను జైంట్ వీల్ ఫస్ట్ టైం అండి, అదే అప్పుడు నేను ఎక్కుతానని చెప్పాను. మా అక్క అయితే ఇంకా సరే నీ ఇష్టం అని అయితే చెప్పారు. ఎక్కిన తర్వాత నేను అరిచే అరుపులకైతే మా అక్క అసలు కిందుండి తను ఎంజాయ్ చేసిందండి. నాకంటే కూడా చాలా అంటే చాలా భయం వేసింది. తర్వాత ఇంకా నక్షత్రకైతే ఇక్కడ దీంట్లోకి అయితే చాలా అంటే చాలా బాల్స్ అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే చాలా బాగా. ఇంట్లో ఒకతే ఉంటుంది కదండి, సో ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో ఇక్కడైతే చాలా టైం అయితే తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేసింది బాల్స్ తోటి. ఫస్ట్ అయితే అసలు భయపడింది లోపలికి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి చాలా అంటే చాలా బాగా అటు దుమ్కి ఇటు దుమ్కి అయితే బాల్స్తో చాలా బాగా ఆడుకుందండి. సో మీకు గనక ఈ విధంగా చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటప్పుడు తీసుకుని వెళ్ళండి. వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చాలా బాగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అయితే
వాళ్ళ చురుకుగా ఉంటారండి. సో తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా రా మనం వెళ్దామంటే రానంటుందండి. వాళ్ళ డ్యాడీ కూర్చొని ఇంకా లోపలికి రా 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 అనైతే ఇంక తీసుకొనొచ్చారు. "నువ్వు రాకపోతే మేము వెళ్ళిపోతాం" అని చెప్పినప్పుడు తనైతే అదిగోండి ఇంక తీసుకొనైతే వచ్చేసారు. సో ఇలాంటప్పుడేనండి పిల్లలు మన పేరెంట్స్‌కి కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనవి ఇప్పించినప్పుడే కదా! వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మమ్మీ, డ్యాడీ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. తప్పకుండా బయటికి తీసుకెళ్ళండి. సో ఇక్కడ ట్రైన్ చూడగానే నాకైతే ఒకటి గుర్తొచ్చిందండి. మా కాలేజ్ డేస్‌లో అయితే మేమైతే మమ్మల్ని టూర్‌కి తీసుకెళ్లారు. అక్కడైతే పెద్ద ట్రైన్ అండి. ఈ విధంగానే సో మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎక్కి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫాదరు, మా ప్రిన్సిపల్ అందరం కూడా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. సో ఇంకైతే నక్షత్ర వాళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. చూసారు కదా! వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఎత్తుక్కుంటూ అయితే వెళ్తున్నాను. సో వెళ్ళంగా వాళ్ళైతే నాకు కనిపించేసారనమాట. అదిగోండి నా ముందు పక్క అయితే ఉన్నారు ఆడుకుంటా. ఇంక అదిగోండి చూసారు నన్ను వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతేనండి. గాయ్స్ ఇంకా ఫైనల్లీ మేమైతే బ్యాక్ వచ్చేసాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. గాయ్స్ ట్రై చేద్దాం. అమ్మాయి కూడా ఎట్లుంది డాడీ ఒక్కసారి ఐస్ చూసేసాం. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ వచ్చిన దారిలోనే వెళ్తున్నామండి మేము మళ్ళీ. నక్షి ఎలా ఉంది ఎగ్జిబిషన్ గాయస్? సో గాయస్ ఇక్కడ ఏంటంటే థంబ్నెయిల్ కోసం ఫోటో దిగుదామని చెప్పి అయితే నేను అడిగాను. అడిగితే లైట్ దగ్గర అటు ఇటు ఎటు సైడ్ తిరిగినా కానీ మాకు లైట్ కరెక్ట్గా పడలేదండి ఫేస్కి. అసలు థంబ్నెయిల్ ఫోటోని సరిగా దిగలేకపోయాము అక్కడ. చూసారు ఇటు వస్తే ఇటు అడ్డం వస్తుంది, అటు వస్తే అటు అడ్డం వస్తుంది. అసలు కోపం వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి కిందికి వచ్చేసితే ఇంకా కింద అయితే థంబ్నెయిల్ కోసం ఫోటో దిగామండి. సో ఇంకైతే మేమైతే బయలుదేరిపోయాము ఇంకా. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయిన టైంలో ఇంకా ఆకలి అవుతుంది బాగా. ఇంకా హార్సెస్ రెండింటికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా ఆకలి అవుతుంది అనేది మా హస్బెండ్ అయితే అడిగాను. సో తిందామని తీసుకెళ్ళాడు ఇంకా బయటికి. మేమైతే తినేసి బయటకు వచ్చేసాం. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.